హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ 5 జనరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ జనరేషన్ వచ్చి వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ యూస్ చేశారు. ఈ జనరేషన్‌లో స్టోరేజ్ కెపాసిటీ బాగా తక్కువ. అలాగే కంప్యూటర్ కూడా హీట్ బాగా ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది. ఆపరేషన్స్ కూడా స్లోగా పెర్ఫార్మ్ అయ్యేయి. సెకండ్ జనరేషన్ ఏమో వచ్చేసి ట్రాన్సిస్టర్స్ టెక్నాలజీ యూస్ చేశారు. ఈ ట్రాన్సిస్టర్స్ టెక్నాలజీ యూస్ చేసినప్పుడు ఏమైందంటే స్టోరేజ్ కెపాసిటీ కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ చేశారు. ఫస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే. అలాగే స్టోరేజ్ కూడా, అలాగే హీట్ కూడా ఫస్ట్ జనరేషన్ కన్నా కొద్దిగా తక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాతేమో సైజ్ కొద్దిగా తగ్గింది ఫస్ట్ జనరేషన్ కన్నా. ఆపరేషన్స్ కూడా కొద్దిగా ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఫస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే. తర్వాత థర్డ్ జనరేషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ యూస్ చేశారు. ఈ టెక్నాలజీ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ కొద్దిగా ఎక్కువ. దేనికి థర్డ్ జనరేషన్‌కి సెకండ్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే. అలాగే హీట్ కూడా సెకండ్ జనరేషన్ కన్నా కొద్దిగా తక్కువ. మీరు ఏ జనరేషన్ చూసుకున్నా సరే ఫస్ట్ జనరేషన్ కన్నా సెకండ్ జనరేషన్ అన్నీ కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. హైట్ కానీ, స్పీడ్ కానీ, ఆపరేషన్స్ కానీ, హీట్ కానీ, స్టోరేజ్ కానీ. థర్డ్ జనరేషన్ కూడా సేమ్ అంతే. ఫోర్త్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్ టెక్నాలజీ యూస్ చేశారు. ఇది కూడా స్టోరేజ్‌ని పెంచాడు, సైజ్‌ని తగ్గించాడు, హీట్ ప్రొడ్యూస్ కూడా తగ్గించాడు. ఆపరేషన్స్ కూడా కొద్దిగా ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ అవుతున్నాయి. తర్వాత ఫిఫ్త్ జనరేషన్ మనం ఇప్పుడు యూస్ చేసేదాన్ని ఫిఫ్త్ జనరేషన్ అంటారు. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూస్ చేశారు. ఈ 5 జనరేషన్ మీద నేను సొంతంగా ఒక నోట్స్ రాశాను. ఆ నోట్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతది.